మరి రైతులకు ఏమేం మేలు చేయాలనో అవన్నీ కూడా ఆలోచించి మరి రైతులు బాగుంటే మరి రాష్ట్రం బాగుంటుంది, గ్రామాలు బాగుంటాయని చెప్పి రైతులకు ఏమేం కావాలనో అన్ని కూడా చేయడం జరిగింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి మరి కరెంటు బకాయిలన్నీ 1300 కోట్ల రూపాయలు రద్దు చేయడం జరిగింది. మరి రైతులకు రుణ వడ్డీ మాఫీ చేయడం జరిగింది, రుణమాఫీ చేయడం జరిగింది. మరి రైతులకు గిట్టుబాటు ధరలు బాగా ఇవ్వడం జరిగింది. మరి అట్లనే ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఏవి కూడా పెరగకుండా చూసుకోవడం జరిగింది. దాంతోపాటు రైతులకు వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. మరి దాంతోపాటు ఆరోగ్యం బాగాలేకపోతే వారికి ఇంట్లో వారికి ఆరోగ్యశ్రీ తీసుకురావడం జరిగింది. దాంతోపాటు మరి తినేదానికోసం ₹2 బియ్యం పథకం తీసుకురావడం జరిగింది. దాంతోపాటు ఎమర్జెన్సీ సర్వీసులు 108, 104 తీసుకురావడం జరిగింది. మరి దాంతోపాటు మరి అక్క చెల్లెళ్ళు వాళ్ళ లక్షాధికారులు కావాలని చెప్పి పావలా వడ్డీ రుణాలు తీసుకురావడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తూ సాచురేషన్ విధానంలో మరి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మరి అర్హులైన ప్రతి ఒక్కరికి అవసరమన్న ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. అవ్వాల అన్ని కూడా మేలు జరగడం జరిగింది. మరి ఈ రోజు ఎందుకు ఈ ప్రభుత్వాలు చేయలేకపోతా ఉన్నాయి? రాజశేఖర రెడ్డి గారు మొదటి సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయల బడ్జెట్ అయితే మరి 5వ సంవత్సరం వచ్చేటప్పటికి 1,04,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. మరి ఈ సంవత్సరం బడ్జెట్ 1,61,000 బడ్జెట్ ఇవాళ ఉంది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం 1,27,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 40,000 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు, బడ్జెట్ ఆదాయం ఉన్నప్పుడు మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక పైసా కూడా పెంచకపోతే మరి ఈ రోజు ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఆదాయం వస్తా ఉంది. ఈ రోజు ఎందుకు మన మీద భారం వేస్తా ఉన్నారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతా ఉందని ఇవ్వాలి. ఒక్కొక్కటి చూస్తే ప్రతి దాని మీద కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నట్లుగా మన మీద పన్నుల భారం వేస్తా ఉన్నాయి. ఇవ్వాలి ఆర్టీసీని ఎత్తుకుంటే ఈ రోజు 3 సార్లు పెంచడం జరిగింది. మరి 1,700 కోట్ల రూపాయలు మన మీద భారం వేయడం జరిగింది. మరి కరెంటు చూస్తే మరి 20,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు, మిగతాది సర్ఛార్జీల పేరుతో 32,000 కోట్ల రూపాయలు మన మీద వేయడం జరిగింది. ఈ రోజు పల్లెల్లో కరెంటు లేదు. మరి పట్టణాల్లో కూడా కరెంటు 8-10 గంటలు కరెంటు ఉండడంలా పరిశ్రమలు మూతపడ్డాయి. 20-25 లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఈ రోజు ఆ విధంగా అనుకుంటే కనీసం 1 కోటి మంది ఈ రోజు అన్నం ముద్ద నోటి దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఇవాళ పారిశ్రామికవేత్తలు కూడా మరి ఈ రోజు రైతులు ఏ విధంగా క్రాప్ హాలిడే ప్రకటించారో ఈ రోజు అదే విధంగా పారిశ్రామికవేత్తలు కూడా మరి పవర్ హాలిడే ప్రకటించి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఇవాళ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు కూడా అదే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మద్యం అయితే ఏర్లై పారుతా ఉంది. ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో 5,000 కోట్ల లోపల ఆదాయం ఉంటే ఈ రోజు 20,000 కోట్ల రూపాయల ఆదాయం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి వస్తా ఉంది. మరి ఎక్కడ పెడతా ఉన్నారు ఇవన్నీ అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ భూముల రేట్లు తగ్గాయి, రిజిస్ట్రేషన్ల ఛార్జెస్ పేరుతో 1,000 కోట్లు దండుకుంటా ఉన్నారు. ఇవాళ మరి ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ అయిపోయింది. మరి 108 కుయ్ అని వచ్చేది ఇవాళ రావడం లేదు. ఇవాళ రావడం లేదు. డీజిల్ లేదంటా ఉన్నారు, రిపేర్లు కాలేదంటా ఉన్నారు. 104 అయితే అసలుకే లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కలెక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని ఆయన అనుకుంటే ఇవాళ మరి దానికి కూడా తల్లిదండ్రులకు, విద్యార్థులకు బాధపడేటట్టుగా అనేక రకమైన ఆంక్షలతోటి ఈ రోజు రావటం లేదు. మరి ఈ రోజు పావలా వడ్డీ రుణాలు రైతులకు, మరి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నట్టుగా కూడా కనిపించడం లేదు. మరి నిత్యావసర ధరలు అయితే చాలా కొండెక్కి కూర్చున్నాయి. 1,000 రూపాయలు తీసుకుపోతే ఈ రోజు ఏమీ రావడం లేదమ్మా, మేము ఎలా బతకాలమ్మా అని అడుగుతా ఉన్నారు రచ్చబండకి వెళ్తే. ఇవాళ మరి ఈ విధంగా గ్యాస్ అయితే మరి గ్యాస్ సిలిండర్లు తగ్గాయి. మరి గ్యాస్ రేట్ అయితే బాగా పెరిగింది. 9 సిలిండర్ల తర్వాత మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 50 రూపాయలు కూడా నా అక్క చెల్లెళ్ళు భరించలేరని చెప్పి ఆ రోజు ఆయన ప్రభుత్వం భరించడం జరిగింది. ఈ రోజు 425 రూపాయల దాకా వస్తా ఉంది. 9 సిలిండర్లు అయిపోతే 1,000 రూపాయలు పెట్టి కొనే పరిస్థితి ఇవాళ ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితి మరి ఈ విధంగా అన్ని రకాలుగా ఏ విధంగా చూసినా కూడా ఈ ప్రభుత్వం ఒక్క రోజు కూడా పరిపాలించడానికి మరి లేనటువంటి ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కొత్త పథకాలు, కొత్త పేర్లు పెట్టి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మరి అమ్మ హస్తం అని తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ అది అమ్మ హస్తం కాదు, మాయాహస్తం అని చెప్పాలా. ఇది ఈరోజు చెప్తా ఉన్నారు
9 సరుకులతోటి ఈరోజు అమ్మహస్తం తీసుకొస్తున్నాము అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. 9 సరుకుల్లోనూ ఇంతకు ముందుండే సరుకులు ఇవ్వటం మానేశారు. గోధుమలు, పామాయిలు, కందిబ్యాళ్ళు, మరి ఈ చక్కెర ఇంతకు ముందు ఇచ్చేవాళ్ళు, అవి మానేయడం జరిగింది. ఈరోజు చక్కెర కిలో ఇచ్చేది అర్ధ కిలోనే ఇస్తా ఉన్నారు. మరి కందిపప్పు అర్ధ కిలోనే ఇస్తా ఉన్నారు. గోధుమలు అర్ధ కిలోనే ఇస్తా ఉన్నారు. ఇప్పుడు పెట్టిన దాంట్లో మరి యాడ్ చేసింది ఏంటంటే మరి ఉప్పు 100 గ్రాములు, పసుపు 100 గ్రాములు, మరి ఎన్ని రోజులు వస్తుంది 100 గ్రాములు అనే కిరణ్ కుమార్ రెడ్డిని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి చాలా పెద్దగా ఆర్భాటంగా మరి దీన్ని పెట్టడం జరిగింది. మరి దీంట్లో కూడా మరి అది కూడా కనీసం అవన్నీ ఇస్తా ఉన్నారా అంటే ఒక్కొక్క చోట డీలర్లో మరి 50, 25 ఇచ్చి మరి ముగిస్తా ఉన్నారు. దాంట్లో 9 సరుకులు కూడా ఉండని పరిస్థితి ఉంటా ఉంది ఇవాళ. ఈ రోజు దానికి కావాల్సిన బడ్జెట్ చాలా తక్కువ పెట్టారు. మరి ఈ రోజు 2,889 కోట్ల రూపాయలు అవసరమైతే ఈ రోజు 660 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి ఎలా ఇయ్యగలుగుతావని చెప్పి అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి అంతేకాకుండా ఈ రోజు మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ రోజు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్లుగా చెప్తా ఉన్నారు ఇవాళ. ఆయనంతకు ఆయనే దళిత దీనబంధు అని చెప్పి మరి బిరుదులు ఇచ్చుకొని తిరుగుతా ఉన్నారు ఇవాళ మరి రాజశేఖర రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే మరి దానికి దామాషాగా తీసుకుంటే మరి నిధులు ఎక్కువ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకం